నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శంషాబాద్ ఓలా బైక్ షోరూమ్ లో గరానా మోసం. ఓలా బైక్ షోరూమ్ లో డౌన్ పేమెంట్లు కట్టించుకొని బైకులు ఇవ్వని వైనం. దాదాపు 6 నెలలుగా 62 మంది బాధితులను మోసం చేసిన ఓలా మేనేజర్. ఓలా బైక్ షోరూమ్ ముందు ఆందోళన చేపట్టిన బాధితులు. ఏం పేరు నీ పేరు? పి చంద్రశేఖర్ నా పేరు. ఏమైంది? ఇక్కడ ఓలా షోరూంలో మేము బైక్ తీసుకోవడానికి వచ్చాము. 40,000 డౌన్ పేమెంట్ కడితే ఇక్కడ మేనేజరు బుక్ చేసుకున్న టైం కాకుండా 4 నెలల క్రితం బుక్ చేసి ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ బుక్ చేసి అది 10,000 తక్కువ కట్టి ఇక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే ఫేక్ రిసిప్ట్లు ఇస్తున్నారు. ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి మేనేజర్ లక్షలు పైగా మోసం జరుగుతుంది. ఓలా షోరూమ్ ఇది శంషాబాదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి 40,000 రూపాయల అమౌంట్ నేను కట్టినట్టయితే వాళ్ళు కంపెనీకి పే చేసింది. ఇది కంపెనీ రసీదు ఇది. వీళ్ళు పేమెంట్ మేము చేసిన మేనేజర్కి ఇది ఆన్లైన్ పేమెంట్ చేయించుకున్నారు మేనేజర్ ఇక్కడే. దాంతోపాటు మన కంపెనీకి కట్టిన పేమెంట్ కట్టినట్టుగానే మనకు యాప్లో చూపిస్తుంది. అది గిట్ట మనకు పేమెంట్ చేసింది జూలై 27కి పేమెంట్ చేశారు. మనం పేమెంట్ చేసింది ఫస్ట్ పేమెంట్ చేసింది 2024. ఇప్పుడు నీకు బైక్ ఇచ్చిరా లేదా? బైక్ ఇచ్చిర్రు. నాకు 10,000 రూపీస్ మోసం జరిగింది. అలా చాలామంది కస్టమర్స్ లోపల చాలామందికి జరిగింది. లక్షలకు పైగా మోసం జరిగింది. అట్లా ఇప్పుడు నువ్వు డౌన్ పేమెంట్ కట్టినాక అమౌంట్ బండి ఎప్పుడు ఇచ్చారు? బండి ఈ మంత్ 7కి ఇచ్చారు. అసలు ఏమైంది? ఏంది మీ ప్రాబ్లం? ఏంది మా ప్రాబ్లం అంటూ మాకు అమౌంట్ తీసుకుంటున్నారు. బండి ఫేక్ బుకింగ్ చేస్తున్నామని చెప్పి బుకింగ్ చేయకుండా వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. ఎంతమంది బాధ్యులు? ఇప్పటికి పైగా షోరూంలో 8 మంది వచ్చారు. డౌన్ పేమెంట్ ఎంత కట్టినాము? 40,000 రూపీస్ కట్టాను. మంచిదని చెప్పి ఎప్పుడు కట్టారు సార్? ఎప్పుడు కట్టారు? ఫుల్ అమౌంట్ 1,20,000 ఫుల్ పేమెంట్ చేసిరా? 267 రూపీస్. ఎప్పుడు కట్టి? 2 రోజులు కట్టి? 10th జూన్ కట్టి. ఏమంటున్నారు? రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, వారం వస్తుంది. ఎవరు కట్టారు? అమౌంట్ ఎవరు కట్టారు? వర్మ. ఎవరు కట్టారు? వర్మ ఏంది ఇక్కడ? వర్మ మేనేజర్ అంట. నా పేరు చంద్రశేఖర్. చెప్పండి. ఇక్కడ ఓలా షోరూంలో డౌన్ పేమెంట్లు కట్టించుకొని బండ్లు డెలివరీ చేయకుండా కాకుండా ఫేక్ రసీదు ఇచ్చి వాళ్ళ సొంత ఖర్చులు డబ్బులకు వాడుకొని ఇప్పుడు బండి ఓలా షోరూమ్ వాళ్ళు వచ్చి మేము ఆన్లైన్లోనే బుకింగ్ ఇచ్చాము, ఇక్కడ మాన్యువల్గా లేదని మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన మేనేజర్ ఏమంటున్నారంటే మేము మా ఐఆర్ ఆఫీసర్తో మాట్లాడి మేము చెప్తాము అంటున్నారు. కానీ ఇక్కడ బండ్లు రాని వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంతోపాటు ఇచ్చి బుకింగ్ కట్టిన అమౌంట్లో గిట్ట వాళ్ళు తీసుకున్న అమౌంట్ కంటే తక్కువ కట్టి 10,000, 20,000 ఇలా చాలా మోసం జరిగింది. ఇంకా చాలామంది కస్టమర్లు బాధ్యతలు ఉన్నారు. ఈ ఓలా షోరూమ్ శంషాబాద్ ఇది జరిగింది ఇక్కడ విషయం. ఎంత అమౌంట్ ఎంత కట్టింది మీరు? 1,20,267 రూపీస్. ఎవరు కట్టారు? మేనేజర్ ఇన్స్ట్రక్షన్. మేనేజర్ ఒక ఫైనాన్షియల్ పంపించిండు. ఆ ఫైనాన్షియల్ కూడా మాకు ఏం చెప్పలేదు సార్, వర్మ సార్కి ఇవ్వాలంటే సరే అని తీసుకుని పోయినా. ఎన్ని రోజులు కట్టి? మేము 1 మంత్ పైన. ఏమంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఏమంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఆయన ఏం చెప్పిండు, ఈయన పనిచేసి ఆయన మీరు రండి సార్ షోరూమ్కి, మా సార్ని పిలిపి మాట్లాడిస్తాను. ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ మాకు తెలియదు కదా, ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు ఇలా పనిచేసే వాళ్ళని చెప్పాలి. మరి 2-3 మంత్స్ నుంచి జరుగుతుంది ఈ విషయము. ఇలా పనిచేసే వాళ్ళని బెదిరించుకుని ఆయన యాజ్ ఎ మేనేజర్గా కింద వాళ్ళని బెదిరించుడు. అబ్బాయి ఏమంటే నేను ఏదైనా మాట్లాడితే కస్టమర్కి నేను మాట్లాడి నీకెందుకని ఈయన బెదిరిస్తున్నాక ఈయన మేనేజ్ చేయకుండా ఇప్పుడు వీడియో కూడా ఏం చేస్తున్నారు. నిన్న కూడా బండి పోయిందంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు. వచ్చి బండి వేసుకుపోయారంటే ఇది షోరూమ్ ఓలాదా లేకుంటే ఎవరైనా మీడియేటర్లు పెట్టిరు, ఆయన థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టిరు, వాళ్ళ పేరు చెప్పుకొని నేను పెట్టిరు. అది మాకు క్లారిటీ కావాలి. ఓలాది కాదంటే థర్డ్ పార్టీ వాళ్ళని పట్టుకుంటాం, లేదంటే ఓలాలో పిలుస్తాం. ఓలాలో వచ్చి మాకు సమాధానం చెప్పాలి కదా.